యేసుక్రీస్తు ప్రభు పలికిన మూడో మాట. అమ్మా, నీ సుతుడటంచు మరి అమ్మతో పలికి ఈ మాటను ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అమ్మా, నీ సుతుడా టంచు మరి అమ్మతో పలికి గ్రమ్మరాని జనని అంచు గతనుడి వీతి ఆహా మహాత్మా శరణ్య విమోచక. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనములో లిఖించబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క చివరి బాధ్యతను, కుమారుని బాధ్యతను నెరవేర్చుట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచుండిరి. అనగా యేసు తల్లి, యేసు యొక్క పిన్నమ్మ, క్లోపా భార్య అయిన మరియ, మగ్దలేని మరియ, అందరి పేర్లు మరియే. వీరందరూ కూడా సిలువ శిక్షను అనుభవిస్తున్న యేసును ప్రేమించిన వారై, వారు ఆ శిక్ష అనుభవిస్తున్న ప్రభువును చూచి జాలిపడుతూ దయతో, కనికరముతో, దుఃఖముతో అక్కడే ఉన్నారు. సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నారు. తాను ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. ఆ యోహాను దగ్గర ఉన్నాడు. ఉంటే యేసు క్రీస్తు ప్రభువుకు అమ్మ గుర్తు వచ్చింది. ఎంత ప్రయాసతో కన్యకగా గర్భము ధరించి ఈ లోకములోకి ఒక రక్షకుని ప్రసాదించు